హాయ్, నా పేరు జీవన్. నేను పోయిన నెల అంటే ఏప్రిల్ 15న క్యాట్ కోచింగ్ జాయిన్ అయ్యాను. సో నేను పెట్టుకున్న గోల్ ఏంటంటే క్యాట్ ఎగ్జామ్ క్రాక్ చేసి ఒక మంచి ఐఐఎంలో ఎంబీఏ చేయాలన్నది నేను పెట్టుకున్న గోల్. అయితే ఇవాల్టితో కరెక్ట్గా 20 డేస్ దాటింది. సో నేను ఈ వీడియో రికార్డింగ్ ద్వారా నేను ముందుగా ఏం రికార్డ్ చేసుకోదలుచుకున్నానంటే ఈరోజు కరెక్ట్గా 20 డేస్లో నా ప్రిపరేషన్ ఏ స్టేజ్లో ఉంది అని. సో నేను బేసిక్ మ్యాథ్స్, బేసిక్ రీజనింగ్, అవన్నీ బేసిక్స్ అయితే కొంచెం నేర్చుకోగలిగాను. కానీ కొన్ని టఫర్ క్వశ్చన్స్ వచ్చేసరికి కొంచెం ప్రాబ్లమేటిక్గా నేను ఫీల్ అయ్యాను. అవి చేయలేకపోవడం, ఆన్సర్స్ నాకు రాకపోవడం. అయితే లాస్ట్ వీక్ కొంచెం బర్న్అవుట్కి గురయ్యాను నేను. ఏంటి మనకేం రావట్లేదు అని, సిలబస్ ఏమో అయిపోతుంది, నేనేమో ప్రాక్టీస్ చేయడం లేదు, టెస్టులు రాయలేకపోతున్నాను అని నేను చాలా ఒత్తిడికి గురయ్యి ఒక 2 రోజులు చదవడం మానేశాను. ఈలోపు నాకు ఎలక్షన్ డ్యూటీ వల్ల పూర్తిగా ఇంకా నేను అక్కడే మార్నింగ్ నుంచి నైట్ 12:30, 1 o'clock వరకు అక్కడే ఉండిపోవాల్సి వచ్చేది. 2 days, మొన్న సాటర్డే అండ్ సండే. నాకు ఓన్లీ ఫ్రైడే అండ్ మండే టు ఫ్రైడే మాత్రమే నాకు క్లాసెస్ ఉంటాయి. సాటర్డే, సండే నాకు ఉండదు. ఈ సాటర్డే, సండేస్ నేను ఎక్కువ టైం డివోట్ చేసుకుందాం అనుకుని నేను ఇప్పుడు అనుకునేవాడిని. అయితే ఈ 2 రోజులు అలాగ అవ్వడము, ఎట్ ద సేమ్ టైం క్లాసెస్ నాకు సరిగా అర్థం కాకపోవడం, పాత క్లాసెస్ వీడియోస్ని మళ్ళీ నేను చూసే పరిస్థితి రావడం, దానివల్ల బర్న్అవుట్కి గురయ్యి అసలు పూర్తిగా వదిలేద్దాం అనుకున్నాను. అయితే మళ్ళీ నేను ఈరోజు ఏం డిసైడ్ అయ్యానంటే మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, మళ్ళీ రీఫోకస్ చేయాలి అని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. ఈరోజు క్లాస్ విన్నాను. ఈరోజు మార్నింగ్ కొంత అడపాదడప, అంత ప్రొడక్టివ్గా చదవకపోయినా అడపాదడప చదవగలిగాను. సో ఇది నా ఎంబీఏ జర్నీ. సో ఇంకొక ఎవ్రీ వీక్ నేను ఇలా వీడియో రికార్డ్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీక్ నా ప్రోగ్రెస్ ఎలా ఉంటుందో నేను రికార్డ్ చేసుకుంటాను.